హాయ్ అండి. చిక్కుడుకాయ ఫ్రై ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? చాలా ఈజీ అండి. ఒక పావు కేజీ చిక్కుడుకాయలు, ఒక 2 ఆనియన్స్ తీసుకోండి. ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని, ఒక 3 పచ్చిమిరపకాయలేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల స్టవ్ మీద ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. అవి ఫ్రై అవ్విన తర్వాత, మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అందులో వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత అవి ఫ్రై అయిపోయిన తర్వాత చిక్కుడుకాయలు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోండి. కాసేపు మూత పెట్టేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ఏదైతే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ మిక్సీ పట్టుకున్నామో ఆ పేస్ట్ని అందులో వేసి కలపండి. ఆ తర్వాత కొంచెం పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో ఫ్రై చేయండి. దాన్ని తర్వాత చిక్కుడుకాయ ఫ్రై ఏదైతే ఉందో దాంతోపాటు కలిపేసి కాసేపు మూత పెట్టుకోండి. లైట్గా పసుపు వేసుకొని మిక్స్ చేసుకోండి. మరి ఏ కారం అవసరం లేదండి, ఎందుకంటే మనం ఇందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ యూస్ చేసాం కదా. ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు మంచి కాంప్లిమెంట్స్ ఇస్తూ వస్తాయి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. అబ్బాబాబాబా, వేడి వేడి అన్నంలో ఈ చిక్కుడుకాయ ఫ్రై చేసుకుని తింటే వావ్, ఎంత సాఫ్ట్గా ఉందో, వెరీ